నమస్తే, వెల్కమ్ టు ఎస్జిఆర్ నేటివ్ వార్తా ఛానల్. నా పేరు ఎస్జి రెడ్డి. ఈరోజు ప్రస్తుతం నేనున్న ఈ ప్రాంతం వచ్చేసి పెనకచెర్ల డ్యామ్, ఎంపీఆర్ డ్యామ్, మిడ్ పెన్నార్ రిజర్వాయర్. దీన్ని వాడుక భాషలో పెనకచెర్ల డ్యామ్ అని కూడా అంటారు. ప్రస్తుతం పెనకచెర్ల డ్యాంలో గేట్ల మరమ్మతు పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం సౌత్ కెనాల్కు ఉన్నటువంటి 3 స్లూయిస్ గేట్లను కొత్తవి అమరుస్తున్నారు. అదేవిధంగా పైన ఉన్నటువంటి 14 క్రస్ట్ గేట్లను కూడా రిపేర్ చేస్తున్నారు. సో ప్రస్తుతం పని ఎంతవరకు వచ్చింది, అదేవిధంగా ఎన్ని రోజులు కంప్లీట్ కాబోతుందనే వివరాలు, అదేవిధంగా ఇక్కడ పని గతంలో పని ఎలా ఉంది, ప్రస్తుతం పని ఎలా జరుగుతుంది అనే వివరాలు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పటికి పూర్తి అవుతుంది, ప్రజెంట్ ఎంతవరకు వచ్చిందనే వివరాలు కూడా ఇక్కడ ఇంజనీర్లు ఉన్నారు, వారితో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, సౌత్ కెనాల్కి సంబంధించి పూర్తిగా 3 గేట్లు ఉంటాయి. ఇక్కడ సౌత్ కెనాల్కి సంబంధించి మొత్తం 3 స్లూయిస్ గేట్లు ఉంటాయి. 3 స్లూయిస్ గేట్లకు సంబంధించి ద్వారాలు ఇవి. ఈ ద్వారాల గుండా సాగునీరు బయటకు వెళ్తుంది. ఇవి సౌత్ కెనాల్కి సంబంధించిన స్లూయిస్ గేట్లు అనమాట. అంటే సౌత్ కెనాల్లో విడుదల చేసే నీరు ఈ ద్వారాల నుంచి బయటకు పోతుంది. సో ఇది డ్యామ్ స్ట్రక్చరు. కొద్దిగా నీరైతే ఉంది ప్రస్తుతానికి. అది ఇటు ఇంకా ఎక్కడ పోలేని బఫర్ స్టాక్ అనమాట దీన్ని అనొచ్చు. ప్రస్తుతం అయితే ఇది ఈ సౌత్ కెనాల్కి సంబంధించి ప్రస్తుతం 3 స్లూయిస్ గేట్లకు సంబంధించి 3 ద్వారాలు ఇవి. ఇక్కడ గతంలో ఏర్పాటు చేసినటువంటి ఏవైతే ఐరన్ గేట్లు ఉన్నాయో పూర్తిగా తుప్పు పట్టిపోయి కదలేని పరిస్థితుల్లో, అంటే పూర్తిగా స్ట్రక్ అయిపోయి ఉన్నటువంటి వాటిని తొలగించేసి కొత్తవి ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో గతంలో చూడొచ్చు మనం ఇక్కడ గతంలో ఏర్పాటు చేసిన ద్వారాలకు సంబంధించిన ఐరన్ ఏ విధంగా అయితే తుప్పు పట్టిందో పూర్తిగా శిథిలావస్థకి చేరుకున్నాయి. ఈ ఐరన్ మొత్తం, ఈ ఐరన్ ఇదంతా కూడా ఐరన్. సో ఇదంతా కూడా పూర్తిగా శిథిలావస్థకి చేరుకుందంటే పూర్తిగా తుప్పు పట్టిపోయింది, ఇంకా కదలేదు. ఈ విధంగా ఉండడం వల్లే గేట్లు కదలలేని పరిస్థితిలో ఉండి స్ట్రక్ అయిపోవడం వల్ల నీరు మొత్తం వృధాగా ఏటిపాలవుతుంది. సో ఈ పరిస్థితి గత 2 దశాబ్దాలుగా, అంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా గేట్లు ఈ దుస్థితి ఈ విధంగా ఉండడం వల్ల నీరు పూర్తిగా లీకేజ్ అయ్యి వృధాగా ఏటిపాలయ్యేది. ఈ విధంగా కొత్తవి ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి అక్కడ పైన మామూలుగా ఇవి గేట్స్ ఉంటాయి, పైన ఆపరేట్ చేస్తే ఇక్కడ నుంచి ఇది మొత్తం ఇది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ గేట్ అనేది ఇక్కడ దీనికి సపోర్టెడ్గా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇది పూర్తిగా పైకి వెళ్ళి అక్కడ నిలబడుతుంది. సో ఇది కొత్తగా ఏర్పాటు చేసినటువంటి గేట్కి సపోర్టివ్గా ఉన్నటువంటి సైడ్ వాల్. సో ఇక్కడ ఇది ఇంకోటి, 3లో ఉన్నటువంటి ఇది ఇంకోటి. సో ఇక్కడ కూడా పూర్తిగా వెల్డింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇక్కడ ఇందాక కింద చూసాం కదా, అక్కడ గేట్లు బిగిస్తారని చెప్పాం కదా. అక్కడ గేట్లు బిగించిన తర్వాత ఇది వచ్చేసి సౌత్ కెనాల్. ఈ సౌత్ కెనాల్ ద్వారా నీరు అయితే పంట పొలాలకు వెళ్తుంది. సో కింద బిగించిన గేట్లను పైన ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తారు. ఇక్కడ ఎలాంటి మోటార్లు ఉంటాయి కొత్త, అంటే ఇది పాడైపోయింది, దీని స్థలంలో కొత్త మోటార్ బిగిస్తారు. సో ఇక్కడ మొత్తం చైన్ బ్లాక్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయబడి ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి మోటార్ ద్వారా కింద ఉన్నటువంటి గేట్ని ఆపరేట్ చేసి
ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మోటారు అదేవిధంగా చైన్ బ్లాక్స్ ద్వారా కింద ఉన్నటువంటి గేట్ను ఆపరేట్ చేస్తారు. సో గేటు పూర్తిగా పైకి వచ్చిన తర్వాత నీరు కాలువ ద్వారా బయటికి వెళ్తుంది. సో ఇక్కడ కూడా ఈ మోటార్లు తర్వాత చైన్ బ్లాక్స్ ఇవన్నీ కూడా పాడైపోయినాయి. సో వీటి స్థానంలో కూడా కొత్తవి ఏర్పాటు చేయబోతున్నారు. ఇంకా కింద గేట్లు ఏర్పాటు ఆ విధంగా కొనసాగుతుంటే పైన క్రస్ట్ గేట్లు అంటే డ్యామ్ ఎప్పుడైనా పూర్తిగా నిండినప్పుడు పెన్నా నదికి వదలడానికి పైన ఏర్పాటు చేసిన గేట్లని క్రస్ట్ గేట్లు అంటారు. డ్యామ్ పూర్తిగా ఫుల్ అయినప్పుడు భర్తీ అయినప్పుడు నీటిని ఏటికి వదలడానికి ఏర్పాటు చేసిన గేట్లని క్రస్ట్ గేట్లు అంటారు. వాటి రిపేర్ కూడా ఇక్కడ జరుగుతోంది. మీరు చూడొచ్చు, ఇవే ఆ క్రస్ట్ గేట్లు. డ్యామ్ ఎప్పుడైనా పూర్తి స్థాయిలో నిండినప్పుడు ఈ క్రస్ట్ గేట్ల ద్వారానే ఈ క్రస్ట్ గేట్లు ఎత్తడం వల్ల నీరు మొత్తం పెన్నా నదికి వెళ్ళిపోతుంది. డ్యామ్ సేఫ్టీ కోసం డ్యామ్ భర్తీ అయినప్పుడు డ్యామ్ సేఫ్టీ కోసం ఈ గేట్లు ఎత్తితే ఇవి 14 ఉంటాయి. వీటిని క్రస్ట్ గేట్లు అంటారు. ఈ క్రస్ట్ గేట్లు పూర్తిగా ఎత్తితే డ్యామ్ ఫుల్ అయినప్పుడు నీరు మొత్తం ఏటికి వెళ్ళిపోతుంది. సో ఇవి కూడా పూర్తిగా సిలుం బట్టి స్టక్ అయిపోయిన నేపథ్యంలో వీటిని కూడా రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, క్రస్ట్ గేట్లకు ఏర్పడినటువంటి దుమ్ము ధూళి సిలుముని ఇలా బ్లాస్టింగ్ ద్వారా పూర్తిగా నిర్మూలించిన తర్వాత వాటికి కోటింగ్ చేస్తారు. ఇలా మొదటైతే క్రస్ట్ గేట్లకు ఖర్చుకుపోయినటువంటి దుమ్ము ధూళి అదేవిధంగా సిలుమును పోగొట్టేందుకు ఇలా బ్లాస్టింగ్ చేసి ఆ తర్వాత జింకు తర్వాత తార్ బ్లాక్ లాంటి కొన్ని కెమికల్స్తో కోటింగ్ చేస్తారు. కోటింగ్ చేసిన తర్వాత అవి దాదాపు 2 దశాబ్దాలుగా అవి మరీ సిలుం పట్టుకోకుండా డస్ట్ పేరుకుపోకుండా ఉంటాయనేది ఇక్కడ ఇంజనీర్లు తెలియజేస్తున్న విషయం. ఇది ఇక్కడ జరుగుతున్న పని ప్రోగ్రెస్. ప్రస్తుతం అయితే ఎంపీఆర్ డ్యామ్కి 5,25,00,000 రూపాయలతో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. సౌత్ కెనాల్కు ఉన్నటువంటి 3 స్లూయిస్ గేట్లు అంటే సౌత్ కెనాల్ ద్వారా పంట పొలాలకు సాగునీరు విడుదల చేయడానికి ఏర్పాటు చేసిన 3 స్లూయిస్ గేట్లు కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. ఇక డ్యామ్ నిండినప్పుడు వదలడానికి ఏర్పాటు చేసినటువంటి పైన 14 క్రస్ట్ గేట్లు కూడా గ్రీసింగ్ చేయడంతో పాటు సిలుం పట్టుకోకుండా కోటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ సౌత్ కెనాల్ 3 స్లూయిస్ గేట్లు ఈ నెలాఖరు లోపల బిగిస్తామని చెప్పేసి ఇక్కడ పనిచేస్తున్న ఇంజనీర్ తెలియజేస్తున్నారు. ఇక ఆ వర్క్ అయిపోతే డ్యామ్కి ఎప్పుడు నీళ్ళు వచ్చినా కూడా పంట పొలాలకి వదలడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక క్రస్ట్ గేట్లు అయితే నిదానంగా వర్క్ చేసినా సరిపోతుంది అని చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే ఇది ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రెస్. SGR నేటివ్ వర్త్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.